హాయ్, నేను మీ అనిల్ నాయర్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ కి ప్రిపేర్ అవుతున్న చాలా మంది స్టూడెంట్స్ లో జనరల్ స్టడీస్ పేపర్ 1 కాకుండా పేపర్ 2 లో CSAT లో బాగా ఇబ్బంది పడే టాపిక్ ఏంటంటే వర్బ్ ఇంగ్లీష్ సెక్షన్. ఈ ఇంగ్లీష్ సెక్షన్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది హై ఫ్రీక్వెన్సీ టాపిక్, మీ అందరికీ తెలిసిందే. దయచేసి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ప్రతిరోజు మినిమం 10 ప్యాసేజీలను అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ 10 ప్యాసేజీలు CSAT ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2011 నుంచి 24 వరకు ఉన్న క్వశ్చన్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తే మనకు 3 రకాల క్వశ్చన్స్ హెవీగా మనకు కనబడతాయి. ఏంటా క్వశ్చన్లు? అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్, ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్, కంక్లూజన్ బేస్డ్ క్వశ్చన్స్. ఈ మూడిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఇనీషియల్ గా ఇబ్బందిగా ఉన్నా ఒక నెల రోజులు రోజు 10 కొత్త ప్యాసేజీలు. రీడింగ్ కాంప్రహెన్షన్ కి సిలబస్ లేదు. మ్యాథ్స్ లో లాగా నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా లాగా రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఆ ప్యాసేజ్ ఎనీథింగ్ అండర్ ద స్కై రావచ్చు. కాబట్టి రోజు దయచేసి ఒక గంట సేపు టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ న్యూస్ పేపర్ రెగ్యులర్ గా చదవండి. డైవర్సిఫై టాపిక్స్ కి చదవండి. కొన్ని వీక్స్ తర్వాత మీకు ఫెమిలియారిటీ వస్తుంది, కొన్ని వీక్స్ తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది, కొన్ని వీక్స్ తర్వాత అది మీ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ అవుతుంది. మీరు గనక కోర్స్ గురించి చూస్తున్నట్టు అయితే డిస్క్రిప్షన్ లో కోర్సు లింక్ ఉంది. ఆ కోర్సు లింక్ క్లిక్ చేసి మీరు కోర్స్ తీసుకోవచ్చు. విత్ లవ్, అనిల్ నాయర్.